హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టడంతో పాటు సామాన్య మధ్యతరగతి ప్రజలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రయోజనాత్మకంగా ప్రతిపాదికన ఏడాది పాటు అమలు చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ సేవల ద్వారా రైల్వే శాఖకు ఏడాదికి సుమారు 10 కోట్ల ఆదాయం వస్తుంది. ఉచిత ప్రయాణం వల్ల ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిన రైల్వేకు వచ్చే ప్రస్తుత ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చింది. కోవిడ్ కంటే ముందు రోజుకు 1.20 లక్షల మంది ప్రయాణించే ఎంఎంటీఎస్లో ప్రస్తుతం సరైన సమయపాలన లేకపోవడం వల్ల ఆ సంఖ్య 40,000కు పడిపోయింది. ప్రభుత్వ తాజా చొరవతో ఎంఎంటీఎస్కు పూర్వ వైభవం రావడమే కాకుండా నగర రోడ్లపై వాహనాల రద్దీ, వాయు కాలుష్యం గణనీయంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. కేవలం ఉచిత ప్రయాణమే కాకుండా ఎంఎంటీఎస్ సేవలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రద్దీ సమయాలలో ఎక్కువ రైళ్లను నడిపేలా రైల్వే బోర్డును కోరింది. దాంతోపాటు ప్రయాణికులు స్టేషన్ నుంచి తమ ఇళ్లకు చేరుకోవడానికి వీలుగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఆర్టీసీ షటిల్ బస్సులను నడపనున్నారు. స్టేషన్లలో సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు బస్సుల పార్కింగ్ కోసం రైల్వే ప్రాంగణాల్లో స్థలం కేటాయించాలని కోరారు. ఇక జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ పథకం హైదరాబాద్ ప్రయాణికులకు వరంగా మారబోతుందని అధికారులు చెబుతున్నారు.